శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం. శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాక్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 6 నందు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత ఉత్సవాల రెండో రోజు భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతగుని సైదులు గౌడ్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సోమనబోయిన నరసింహ యాదవ్, రేఖ, నాగబాబు యాదవ్, చిక్కుల అంజయ్య, దూసరి సుదర్శన్, చిరుమామిళ్ల నరసింహారావు, సత్యనారాయణ, దైదా, రజిత, రమేష్, శ్రవణ్ కుమార్, విక్రమ్, శ్రీనివాస్, దుర్గామాత స్వాములు, పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమము గత 17-18 ఏళ్ల నుండి కూడా ఈ రాకిల్స్ కాలనీలో కుటుంబ సభ్యులు లెక్క అందరు కాలనీవాసులు కలిసి కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అమ్మవారి మహాన్నప్రసాద కార్యక్రమంలో కాలనీవాసులే కాకుండా ఇతరతర కాలనీవాసులు కూడా అందరూ కూడా ఒక 1500 నుంచి 2000 దాకా భక్తులు పాల్గొని ఆ ఒక అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వారికి ఆ అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగనే ముఖ్య అతిథులుగా బుర్రి శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ గారు, కుమ్మల మోహన్ రెడ్డి గారు, అలాగనే అబ్బగోని రమేష్ గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు రావడం జరిగింది. వారికి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగనే సంవత్సరం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఇలాంటి అన్నప్రసాదాలు నిర్వహించుకోవడానికి మా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎన్ని రూపాయల్లో ప్రదర్శితమవుతుంది దుర్గామాత స్వామి? ఎన్ని రూపాయలలో? 9 రూపాయలలో ప్రదర్శన అవుతుంది స్వామి. రోజొక్క రూపము అమ్మవారికి ఉన్నది. ఈరోజు అన్నపూర్ణదేవి అవతారం కాబట్టి మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. అమ్మవారి అవతారాలలో మేము మా అమ్మవారి దగ్గర మేము రోజొక్క అమ్మవారి గెటప్స్ తోటి కూడా మేము అమ్మవారి వేషధారణతోటి నిర్వహిస్తున్నాము. కాలనీలో భక్తి శ్రద్ధలతోటి మహిళలు కోలాటంతో బతుకమ్మలతోటి పిల్లలు చాలా చక్కగా మా దగ్గర నిర్వహిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం. రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 నందు అంగరంగ వైభవంగా కాలనీ వాసులందరూ కలిసి అందరం కుటుంబ సభ్యులము సకుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు, యువకులు అందరం కలిసి కుల మతాలకు అతీతంగా ఘనంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మా కాలనీలో అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం జరిగింది. దాదాపు 2000 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. రేపు నుంచి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు కానీ, ఆటలు కానీ, పాటలు, తర్వాత భక్తి భజన కార్యక్రమం, అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రాకిల్స్ కాలనీ అంతా కూడా సుఖ సంతోషంగా భవిష్యత్తులో వెజిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తాను. మా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో అమ్మవారి వద్ద అన్నపూర్ణాదేవి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సమేతగా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జరిగినటువంటి అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ